హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. ఈ రోజు ఈ వీడియోలో మేము తయారు చేయబోతున్నాం ట్రీ హౌస్. నార్మల్ గా మీరు లాస్ట్ టైం కనుక చూసినట్టయితే మనం తుమ్మ చెట్టు పైన ఒక బేస్ అయితే తయారు చేసింది, దానిపైన ట్రీ హౌస్ తయారు చేద్దాం అనుకున్నాం. కాకపోతే అక్కడ అనుకున్నంత స్పేసియస్ గా లేక దాన్ని అక్కడికి ఆపేసినాం అనమాట. బ్యాక్ సైడ్ లో మీరు చూసినట్టయితే ఈ మామిడి చెట్టు కూడా మనలదే, దీనిపైన కూడా క్రియేట్ చేయొచ్చు. కాకపోతే చుట్టూ మండలు ఉన్నట్టయితే మనకు కవర్ చేయడానికి ఇబ్బంది ఉంటుంది, ప్లస్ అదంత ఛాలెంజింగ్ అయితే ఏముండదు. ఈ రోజు ఈ వీడియోలో మనం తయారు చేయబోతున్నాం తాటి చెట్టు పైన. అది ఆల్రెడీ మీరు బ్యాక్గ్రౌండ్ చూడొచ్చు, అక్కడ అయితే చెట్టు కనిపిస్తుంది. ఇప్పుడు ఆ చెట్టు దగ్గరికి వెళ్దాం, అక్కడ ఏ విధంగా ఉంది స్ట్రక్చర్ ఏం కథ అని చెప్పేసి చూద్దాం. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 1 డేలో కంప్లీట్ అవుతుందా, 2 డేస్లో కంప్లీట్ అవుతుందా, లేకపోతే 5 డేస్ పడుతుందా, మాకైతే ఐడియా లేదు. సో చూద్దాం, ఎన్ని రోజులు అయినా సరే ఆ ట్రీ హౌస్ తయారు చేసి మీ ముందైతే పెడతాం. సో వీడియో వచ్చేసి క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫైనల్గా చెట్టు దగ్గరికి అయితే వచ్చేసినాం. మన ట్రీ హౌస్ తయారైపోయి చెట్టు వచ్చేసి ఇదే అన్నమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము చూసింది ఏంటంటే చెట్టు ఆకులు ఉంటాయి కదా, దానికి చుట్టూ పిట్టలు అయితే గూళ్ళు అయితే కట్టుకుంటున్నాయి. సో చూద్దాం మన ట్రీ హౌస్ ఫస్ట్ అయిపోతుందా, వాటి గూళ్ళు ఫస్ట్ అయిపోతాయి అని చెప్పేసి. మన హౌస్ కనుక ప్రిపేర్ అయిపోయింది అనుకోండి, అవి కూడా కొంచెం కంఫర్ట్గా ఉంటుంది, తిరగడానికి కూర్చోడానికి దీనికి అయితే యూజ్ అవుతుంది అనమాట. పొలాల మధ్యలో ఒక ఒడ్డు పైన అయితే ఉందన్నమాట. ఇప్పుడు కోత మొత్తం కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఏ వర్క్ అయినా చేసుకొని కంఫర్ట్గా అయితే ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం చేయాల్సిన వర్క్ వచ్చేసి ఏంటిది అంటే, దీనికి కొన్ని ఎండిపోయిన కొమ్మలు ఉన్నాయి, ఒక 4-5. అవిని కనుక తీసేసినాం అనుకోండి మనకు మొత్తం చెట్టు ప్లెయిన్గా అయిపోతుంది. తర్వాత ఒక ఐట్ అనుకుంటున్నాం కూర మధ్యలో వేద్దామరా, గీడ బేస్ పెట్టుకోవాలి. మనకి ఇది ఒకటి కొమ్మ వచ్చింది చిన్న, ఆడ బేస్ పెట్టుకున్నాం అనుకో మధ్యలో ఉంటుంది ఇక నీకు. ఇలా బేస్ అనుకుంటున్నాం. ఒక బేస్ తయారు కావాలి. ఆ బేస్ మీద మనం నిలబడ్డాక దాని మీద మళ్ళీ ఒక 2 ఫీట్ల అంత జాకు ఆ కొమ్మలు ఉండాలి. అంత హైట్ అయితే పెడతాం మనం. ఇక్కడ రావచ్చు, మధ్యలో రావచ్చు, పైన రావచ్చు, ఎక్కడ వచ్చినా సరే. సో ఇప్పుడైతే చెట్టు మా దాంట్లో ఎవ్వరికి ఎక్కరాదు. దింపాడు ఎక్కి ఆ ఎండిపోయిన కొమ్మలు కింద పడేస్తాడు. తర్వాత మనం ఫర్దర్గా కట్టెలు ఎక్కడ రావాలని చెప్పేసి ఎస్టిమేషన్ వేసుకొని ఆ కట్టెలు అయితే తీసుకురావడానికి వెళ్దాం. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కొమ్మలు వెళ్ళిపోవాలి. సో లాస్ట్ టైం అయితే కొబ్బరి బొండాలు నింపినాం, అప్పుడు కొబ్బరి చెట్టు ఎక్కినా, తర్వాత ఎప్పుడు ఎక్కలేదు. తాటి చెట్టు కూడా ఫస్ట్ టైం ఎక్కుతున్నా. చూద్దాం మరి ఎట్లుంటుందో మీది పోయిన తర్వాత. సో ఇప్పుడు పైన పోయి కొమ్మలని కొట్టేయాలి, ఎక్కేస్తున్నాయి ఇక. కాయపడ్డరా ఏదైనా సరే మొదలుపెట్టిన తర్వాతనే మనకు తెలుస్తుంది. సో దూరం నుంచి వెళ్ళడం చూసినప్పుడు అంత మనకు దాంట్లో ఏమేమి ఎఫెక్ట్ పడుతుంది ఏం కథ అని చెప్పేసి మనకు తెలియదు. సో ఇప్పుడు మాకు చెట్టు దూరం నుంచి చూసినప్పుడు ఏం లేతే ఆ ఎండిపోయిన మండలు గుంజేద్దాం, డైరెక్ట్ దాని మీద బేస్ వేసేద్దాం అనుకున్నాం. కానీ అనుకున్నంత ఈజీగా లేవు. తాటి ముళ్ళు ఉంటాయి కదా, అంటే దానికి ఇట్లా పూసల లెక్క లేచి ఉన్నాయి, అవి గుస్తడం వల్ల వీడు ఎక్కలేకపోతుండవు. దానికి ఏం చేద్దామంటే ఇప్పుడు 2 రకాలుగా ఆలోచిస్తున్నాం. మనకు ఒకవేళ ఐరన్ ఫ్రేమ్ ఉందనుకోండి, డైరెక్ట్ ఐరన్ ఫ్రేమ్ మీదకి ఎక్కి అవిటిని గుంజేయచ్చు. లేదా ట్రాక్టర్ డబ్బు ఉందనుకోండి, ట్రాక్టర్ తీసుకొచ్చి నిచ్చెన వేసి ఆ నిచ్చెన మీదకి ఎక్కి గుంజేయచ్చు. లేదా అంతొద్దు మనం పర్మనెంట్ సొల్యూషన్ చూసుకుందాం అనుకుంటే ఒక్కొక్క మీటర్ ప్లేస్లో కట్టెలు కొట్టుకుంటూ పోవాలి మీదికి. ఇంత దొడ్డు కట్టెలు తీసుకొని నిచ్చెనలాగా దానికి చెట్టుకు ఇడికి కడుగు పెట్టి ఇట్లా ఎక్కువకుండా మనం మీది పోవచ్చు. బేస్ తయారు చేసుకుని కూడా కంఫర్ట్గా ఉంటుంది. మన ట్రీ హౌస్కి కావాల్సిన కట్టెలు అయితే తీసుకొని వస్తున్నాం ఆల్టోలో. ఓమ్ని ఏమైందని చెప్పేసి అనుకుంటారు కావచ్చు. ఓమ్ని కొద్దిగా రిపేర్ పెట్టింది, మొన్ననే తెచ్చిన రిపేర్ పెట్టింది అది. సో కట్టెల్ని మీరు కూడా చేసి సిచ్యువేషన్లో తీసుకొస్తున్నాము. పరిస్థితి ఎందుకంటే ఇలా తీసుకొచ్చుడు రేపు మార్నింగే వర్క్ కావాలని చెప్పేసి. అట్లనే ఇంకోటి కాకుండా రేపు తీరా కిందికి వెళ్ళి దుప్పిరా ఒకటి ఉడకట్టర్ కూడా తీసుకున్నాం, రేపటి కావాలి అని చెప్పేసి. ఈరోజు వచ్చేసి మన ట్రీ హౌస్ మేకింగ్ ఛాలెంజ్లో డే 2. ఆల్రెడీ నేను నైట్ మీరు చూసినట్టయితే ఈ కట్టెలని తీసుకొని వచ్చినాం కదా. ఇప్పుడు ఇవే కట్టెలను యూజ్ చేసి మనం బేస్ అయితే తయారు చేయబోతున్నాం. సో ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం. For the first time in ages, I wake up and don't hate it. I guess I found some peace. Through the day to the evening, without shouting and screaming, something new to me. Alone without being lonely, getting back to the old me. It's kinda nice to feel free. I thought this was over, thought I could control it.
అయితే వచ్చేసినా మీరు చూడొచ్చు ఈ ఏరియాలో మన బేస్ అయితే క్రియేట్ కాబోతుంది. కింది నుంచి పైకి ఎంత హైట్ ఉందో ఇక్కడ మన బేస్ క్రియేట్ అయిపోయిన తర్వాత దీనిపైన మనం నిలబడితే ఒక హైట్ ఉండాలి అని చెప్పేసి ఇక్కడైతే క్రియేట్ చేస్తున్నాం. లేకపోతే కావాలనుకుంటే ఇక్కడ కూడా చేయొచ్చు. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తా అంటే ఈ చెట్టుని కొద్దిగా తొలిచినట్టుగా వేసి ఇక్కడ ఒక కట్టె పెట్టి దాని మూలలు అయితే కొడదాం. ఆ మూలలు కొట్టుకొని బేస్ తయారైపోయిన తర్వాత ఎండిపోయిన కొమ్మలు తీసేస్తాం. ఎందుకంటే ఇక్కడ నిలబడే ఇబ్బంది ఉన్నది. ఆ ఎండిపోయిన కొమ్మలు తీసేసుకుని ఉంటే అవి మన మీదనే పడే ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కొన్ని కట్టెలు అయితే కొట్టుకుందాం. That's just how it goes. I'm still feeling lonely. Can't get back to the old me. ఈ మూలలు కట్టె కిందనే కొట్టుకొని మీరు తీసుకోతున్నాయి. ఎందుకంటే అక్కడ కట్టె పట్టుకొని మళ్ళీ ఫ్రెష్గా మూల కొట్టాలంటే కష్టం ఉండదు. అక్కడ అసలు మెస్లు వస్తలేదు. సో వీటిని ఒక సైడ్ దించుకొని ఇంకొక సైడ్ వెళ్ళిన తర్వాత డైరెక్ట్ ఆడ పెట్టి కొట్టినట్టయితే మనకు కొద్దిగా ఈజీ ఉంటుంది. మూలలు దిగితే పని అయిపోతున్నాయి అని చెప్పేసి మూలలు కింద కొట్టే ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నాం. కాకపోతే మూలలు దిగుతలే, వంగిపోతున్నాయి. ఎవరాదు 2 మూలలు కొట్టినాం ఆల్రెడీ, వంగిపోయినాయి. సో ఇట్లా వంగిపోతే ప్రాబ్లం ఏంటిది అంటే మనకు ఆ మూల అనేది చెట్టుకు దిగది. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మళ్ళీ మన వర్క్షాప్ దగ్గరికి వెళ్తాం. డ్రిల్లింగ్ మిషన్ తోటి ఒకసారి హోల్స్ చేయడానికి ట్రై చేస్తాం. హోల్స్ పడాయంటే మనకి ఇంకా ఈజీగా ఉంటుంది అనమాట. డైరెక్ట్ ఇక్కడ నుంచి మూల పెట్టేయచ్చు, చెట్టు కొట్టేయచ్చు. ఏదేమైనా పవర్ ఆఫ్ టూల్స్ ఏ విధంగా ఉంటుందో చూసారు కదా. మేము అక్కడనే ఇప్పుడు ఒకవేళ డ్రిల్లింగ్ మిషన్ లేకపోతే తనలాడుకుంటే మూలాన్ని వంగించుకుంటే అదొకటి తనలాడుతుంటే, టూల్స్ ఉంటే ఇలాంటిది ఏదైనా సరే కంప్లీట్ చేసేయచ్చు. సో మొత్తానికి అయితే కింద మీద పడి ఒక కట్టెని అయితే సెట్ చేసినాం. దీనికి మూలలు దిగకపోతే మన డ్రిల్ మిషన్ తోటి దీనికి హోల్ చేసి చెట్టు హోల్ చేసుకొని మూలలు అయితే కొట్టినాం. ఇప్పుడు ఇది జస్ట్ కట్టె ఆగింది అంతే. ఇప్పుడు మనం ఎక్కినట్టయితే ఇది ఆపది, మూలలు వంగిపోతున్నాయి. దీనికి ఇంకా ఇటు సైడ్ ఒక కట్టె తీసుకున్న తర్వాత తాళ్ళతో దీనికి బందోబస్తు కడతాం. అలాగే కిందికి వెళ్ళి సపోర్ట్ తీసుకుంటాం ఇంకా వేరే కట్టెలు. అప్పుడే దీన్ని మీకు ఎక్కుతాం. అవర్ దీని పైకి ఎవరేం ఎక్కం. ఎందుకంటే ఇక్కడ నుంచి కింద పడితే మాత్రం డైరెక్ట్ ముడ్డి ఇరుగుతుంది. సో ఇది కూడా ఇంకొక కట్టె సెట్ చేసుకున్నాక లెక్క ఇప్పుడుగా. సో మొత్తానికి అయితే 2 కట్టల ఫిట్టింగ్ అయితే అయిపోయింది. నేను స్టార్టింగ్లో చెప్పిన ఇవంతా స్ట్రాంగ్ లేవని చెప్పేసి ఆల్రెడీ 3 మూలలు అయితే కొట్టినాం. అయినా స్ట్రాంగ్ లేవు. ఇవి స్ట్రాంగ్ ఉండడానికి ఏం చేద్దామంటే ఇక్కడ పైన సైడ్ 2 మూలలు కొడతా. ఆ మూలల్ని చెట్టు గట్టి పెట్టినాం అనుకోండి ఈ విధంగా, ఇది తిరిగే ఛాన్స్ ఉంటుంది. ఇది గట్టిగా పట్టుకొని ఉంటుంది అనమాట. అంతేకాకుండా మనం మీదికెళ్ళి కూడా ఇంకా 2 కట్టెలు వస్తాయి కాబట్టి చాలా సపోర్టివ్గా ఉంటుంది. స్టాండర్డ్గా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట.
మొత్తానికి అయితే మన మూడో కట్టె కూడా కట్టెడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బేస్ కొద్దిగా స్టాండర్డ్ అయినట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేస్తా అంటే దీని పైకి ఎక్కడానికి ఒకసారి ట్రై చేద్దాం. ఒకవేళ ఆపింది అనుకోండి అటు సైడ్ వెళ్ళి ఇంకో కట్టెని అయితే కట్టాలి. ఆ కట్టె కట్టుడు పెద్ద ఛాలెంజింగ్ పార్ట్ లెక్క ఉంది. అఫీషియల్లీ మన బేస్ వచ్చేసి రెడీ. సగం మాత్రం ఇక్కడ నిలబడగలుగుతున్నా అంటే మన బేస్ రెడీ అయిపోయినట్టే. ఇంకా ఇదంతా పార్ట్ వచ్చిన తర్వాత అక్కడ దాకా పోగలగాలి. అట్లయితే మన ప్లాన్ సక్సెస్ అయినట్టు. మొత్తానికి అయితే బేస్ కావాల్సిన ఫ్రేమ్ అయితే రెడీ అయిపోయింది. ఇటు సైడ్ 2 కట్టెలు ఇటు సైడ్ 2 కట్టెలు అయితే కట్టేసినాం. పొద్దుగాల నుంచి జరిగి జస్ట్ ఈ 4 కట్టెలు అయితే కట్టగలిగినాం. ఇక్కడ నుంచి ఇక పని ఫాస్ట్ అయితే అనుకుంటున్నాను నేను. ఇప్పటికైతే నా ఆపింది అప్పటి నుంచి మీద తిరుగుతూనే ఉన్నా వితౌట్ నిచ్చిన సపోర్ట్ తోడి తీసేసిన చూడండి. ఇప్పుడు డింపే కూడా వస్తాయి అంటే ఇద్దరం ఎక్కబోతున్నాం. ఎక్కడ అరే వీళ్ళని దగ్గరకుండు చెట్టు దగ్గర కింది సపోర్ట్లు ఇచ్చేదాకా కొద్దిగా కష్టమే ఉంది. మస్తుందిగా ఇడికి ఎక్కువ ఇట్లా గిడ పోతే మస్తు ఉండే. ఇంకా ఇంక కింది సపోర్ట్లు తీసుకున్న తర్వాత పోదాం అటు సైడ్. ఇప్పుడే వద్దు. ఇప్పుడు నేను చెట్టు పైన ఉన్న గాయస్ ఎటువంటి సపోర్ట్ లేకుండా మనం తయారు చేసుకున్న బేస్ మీద మీకు ఒకసారి చూపిస్తా చూడండి. ఇక్కడ ప్రజెంట్ నేనున్నా కింద మీరు చూడొచ్చు ఎటువంటి ఆధారం అయితే లేదు. మనం కట్టిన కట్టడం మీకల్ నేను అటు ఇటు మూవ్ అవుతున్నా. ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు ఎంత డౌన్ ఉందో. సో ఇంత ముందుకు డింపాడు అయితే ఎక్కిండు. వాడు ఎక్కినప్పుడు కొద్దిగా కటకట అన్నట్టు సౌండ్ అయితే అయింది. సో దీన్ని ఇంకా బందోబస్తు చేద్దాం. కింది నుంచి ఇంకా సపోర్ట్లు రావాలి, ఇంకా తాళ్ళు కట్టాలి ఎక్స్ట్రా. అవన్నీ అయిన తర్వాత మన టీంలను అయితే ఎక్కిద్దాం. అవర్ దాకా నేను ఒక్కనే మ్యాక్సిమం సర్వే కానీ ట్రై చేస్తాను దీని మీద. పైకి వచ్చేసిన మీద ముంజలు నీకు ఈ బేస్ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఈ ఎండిపోయిన కొమ్మలు అయితే తీసేద్దాం. తీసేనిత్తలేవు. యాక్చువల్గా మనం వీడియో స్టార్ట్ చేసినప్పుడే ఫస్ట్ ఎండిపోయిన కొమ్మలు తీసేద్దాం అనుకున్నాం కానీ అదంతా ఈజీగా లేదు. బేస్ తయారైపోయిన తర్వాత నిచ్చెన వేసుకొని మీదకి ఎక్కుతా అంటుంటే డింపాడు. చూద్దాం మరి. పక్క పండి పిట్టలు గూళ్ళు కడుతున్నాయి, సౌండ్ చేస్తామని భలే ఉన్నది. అప్పుడే చూసారు ఈ 4 కట్టెలు అయితే కట్టడం అయిపోయింది. 4 కట్టెల చెట్టు దగ్గర మనకు మంచి సపోర్ట్ అయితే ఉందన్నమాట. ఇటు సైడ్ వచ్చినప్పుడు కొద్దిగా ఇట్లా బెండ్ అవుతుంది. సో ఆ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేద్దామని చెప్పేసి ఇప్పుడు సపోర్ట్లు అయితే ఇవ్వబోతున్నాం. అవి కూడా బందోబస్తు కట్టెలతోటి ఈ విధంగా వస్తుంది. ఇట్లా ఇటు చూపిస్తారు మీకు. సో ఇట్లా ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. సో ఇప్పుడు దీనికి అక్కడ ఒక మూల ఇక్కడ ఒక మూల కొట్టినట్టయితే బందోబస్తు అవుతుంది. ఇక You are the one that I will call when I'm drunk.
You are the one that I just need to feel love. You saved me from the broken house that I built. You took me in with open arms, and I still want you back, want you back. సో ఇది గాయస్ ఈరోజు జరిగిన వర్క్ మీరు చూస్తారు కావచ్చు. మాకు ఓన్లీ 4 కట్టెలు ఏవైతే బేస్ కోసం వాడదాం అనుకున్నామో అవి కట్టనీకే మాకు హాఫ్ డే టైం పట్టింది. ఆ తర్వాత అవి స్టేబుల్గా ఉండాలని చెప్పేసి దాని కింద నుంచి సపోర్ట్లు కావచ్చు, ఈ సైడ్ నుంచి ఈ కట్టెలు కావచ్చు, ఇవి కట్టనీకి ఇంకొక హాఫ్ డే టైం పట్టింది. ఇంతగానో టైం ఎందుకు పట్టింది అంటే మనం కట్టేది ఈ ట్రీ హౌస్ తాడి చెట్టు పైన. నార్మల్గా ఏదైనా ఇట్లా కొమ్మలు ఉన్న చెట్టు పైన కట్టాలనుకుంటే మనకు 1 డేలో కంప్లీట్ అయిపోతుండే. ఎందుకంటే అందరం చెట్టు మీద మెదలు వస్తుండే. దీని మీద ఎట్లా అంటే ఒక్కరు రేపు ఇద్దరే మెదలు వచ్చేటట్టున్నది. అట్లా మాకు వర్క్ లేట్ అయిపోయింది అనమాట. సో ఈ రోజుకైతే ఇంత జరిగింది. రేపు ఇంకా ఇందులో కొద్దిగా మాడిఫికేషన్ చేసేది ఉంది. అది మొత్తం మీరు రేపటి వీడియోలో అయితే చూస్తారు. సో ఈ రోజుకైతే ఇంతే. రేపు మార్నింగ్ కలుద్దాం. బాయ్. And every wall is getting close, and I don't know what to do. సో ఆల్రెడీ మీరు ఎస్టర్డే చూసారు కావచ్చు మన బేస్ ఎంతవరకు వచ్చిందని చెప్పేసి. ఇప్పుడు కూడా మీరు ఒకసారి చూడండి. ఇంతవరకు అయితే అయింది. అయిన కాడికి మంచిగా బందోబస్తు స్ట్రాంగ్ ఉంది. ఎక్కడ కూర్చున్నా సరే, ఎటు తిరిగినా సరే ఎటువంటి ఊడు అయితే లేదు. పర్ఫెక్ట్ అయితే రెడీ అయింది. ఈరోజు చేయాల్సిన వర్క్ ఏంటంటే ఈ కట్టె నుంచి వెళ్ళి ఆ కట్టెకి ఒక కట్టె వెళ్ళాలి, ఆ కట్టె నుంచి ఆ కట్టెకి ఒక కట్టె వెళ్ళాలి, అలాగే మధ్యలో నుంచి కూడా ఒక 2-3 కట్టెలు తీసుకోవాలి. అవన్నీ తీసుకున్న తర్వాత ఇది ఇంకా స్టాండర్డ్గా అవుతుంది. ఆ తర్వాత దీని ఒక బేస్ క్రియేట్ చేసుకొని స్టార్ట్ చేద్దాం. అలాగే మనకు సరౌండింగ్ బార్డర్స్ ఉండేలా కూడా క్రియేట్ చేద్దాం. ఎటువంటి ఈ రోజు దీని అయితే కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. దీనిపైన మినిమం కూర్చోవచ్చేటన్నా ఉండేటట్టు చూస్తాం అనమాట. సో ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ వర్క్ అయితే స్టార్ట్ చేసేద్దాం. మొత్తానికైతే సైడ్లకి ఫ్రేమ్లో ఒక కట్టెలు అయితే కొట్టుడు కంప్లీట్ అయిపోయింది. అలాగే ఈ మధ్యలో సందులు కూడా మిగిలినాయి. ఇప్పుడు వీటిని కూడా కంప్లీట్ చేసేస్తున్నాం. ఈ సందులలో కట్టెలు కొట్టిన తర్వాత మనకి ఇక ఈజీగా ఉంటుంది. ఈ మధ్యలో కూడా కూర్చోవచ్చు. కొంచెం కంఫర్ట్గా అయితే అవుతుంది. సందులు అన్నీ కంప్లీట్ అయిపోతుంది. ఏముంది తెలుసు, హైలైట్ ఉంది తెలుసా. నేనైతే రాలేదు, నేను అన్న వాళ్ళతో హైలైట్ చేసిళ్ళు. మస్తుంది అక్కడ సైడ్ రాపోయా. ఇటు సైడ్లోకి పడకుండా చేయడానికి ఇట్లా కట్టెలు అయితే తీసుకొని ఇట్లా ఫ్రేమ్ అయితే చేస్తాం. సైడ్లోకి మొత్తం తడకలాగా ఉంటుంది. ఇటు ఒక ఫ్రేము, అటొక ఫ్రేము, అటు ఇక ఎటు కూర్చున్నా అని వెనక కొరగానికి ఉంటుంది. కింద పడకుండా మంచిగా సేఫ్టీ లాగా ఉంటుంది, ఒక గోడలాగా. చెప్పినా కదా సైడ్లోకి ఫ్రేమ్ వేస్తామని. ఒక సైడ్ అయితే రెడీ అయిపోయింది. ఇక మీరు చూడవచ్చు ఇట్లా అన్ని సైడ్లో రావాలి ఫ్రేమ్. ఇక దీనిపై నుంచి వేరే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. తర్వాత సేమ్ అక్కడ సైడ్ వేయాలి నెక్స్ట్. సరేనా? మొత్తం బేస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నవారు చుట్టే టైం అయితే వచ్చేసింది. ఇక స్టార్ట్ అయితే చేసేస్తున్నాం మేము నవారు చుట్టుడు. ఫస్ట్ ఈ 2 ఫ్రేమ్లోకి వేస్తున్నాం. ఆయన అటు ఎత్తును ఇటు ఎత్తున. ఈ 2 కంప్లీట్ అయిపోయాక మళ్ళీ అక్కడ సైడ్ ఇక్కడ సైడ్ వేసేస్తాం. ఈ సందులు ఉంచన్నా వద్దనేది ఒక డౌట్ అవుతుంది. సో ఇప్పుడైతే ఫ్రేమ్ అయితే రెడీ అయిపోయింది. మనం అనుకున్నది మీరు చూడొచ్చు స్ట్రక్చర్ ఏ విధంగా ఉందో. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మధ్యలో బేస్ కోసం నవార్ అయితే వెళ్తున్నాం. ప్లైవుడ్ షీట్ వేయచ్చు కదా, నవార్ ఎందుకు వెళ్తున్నారు అంటే ఇప్పుడు జస్ట్ బేసిక్ లెవెల్ తీసుకెళ్తున్నాం. ఒకవేళ ఈ వీడియో పైన సపోర్ట్ వచ్చింది అనుకోండి, మీరు అనుకున్నట్టుగా ప్లైవుడ్ షీట్స్ కూడా వేస్తాం తర్వాత. సో ఇప్పుడైతే నవార్ వేసి అసలు ఇది సెట్ అవుతుందా లేదా అని చెప్పేసి చూసుకోవాలి. సో ఇప్పుడు ఫటాఫట్ దీని అయితే నవార్ అయితే అల్లేస్తాం. నవార్ అల్లినప్పుడు కూడా ఈ గ్యాప్ పెద్దగా వస్తుందేమో, ఇళ్ళకెళ్ళి పడిపోతామేమో అని చెప్పేసి మధ్యలో కట్టే పెట్టినాం. ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా పడే ఛాన్స్ అయితే చాలా తక్కువ ఉంటుంది. ఇక సో ఇప్పుడైతే నవారు జారిపోకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న చిన్న మూలలు కొడతాం. ఇక దీనికి ఎక్కడి నుంచి అక్కడికి.
మొదలుపెట్టినప్పటి నుంచి దీనిపైన ఎక్కువ టైం స్పెండ్ చేసిందంటే నేను, నా తర్వాత డింపిగాడు, వన్ తర్వాత ఇంకోటి వచ్చిండ్రా తేజగాడేనా, మహేష్, ఒక 3-4 ఎక్కువ టైం స్పెండ్ చేసినాం. ఇప్పుడే కొత్త వచ్చినాయి కోడి పిల్లలు, ఇవాళ దాకా వచ్చింది మీరు చూసారు కావచ్చు. ఇంకోటి ఇప్పుడు వచ్చింది. ఇక ఇప్పుడు అందరం ఏం చేస్తామంటే ఒకసారి టైసన్ గాని దిక్కుపోతాం. అరే ఇట్లా ఇట్లా చెట్టు ఇట్రారా ఇది అయినట్టుంది అది. దారా దారా అయ్యేదంటే ఇప్పుడే కావాలా? అట్లకెళ్ళరా అట్లకెళ్ళరా నేను పోతా, నువ్వు ఇట్లకెళ్ళరా. అవుతుంది గిడ వచ్చి చూడకసారి గిడ కూర ఉంది కింద బాబు. గిడ బెండనే ఉంది గిడ బెండనే సలాకలు బెండనే కదా కిందికనే కదా గివి. ఇక్కడ దగ్గర రా, ఇక్కడ దేక్తా ఉన్నాడు ముసలి దగ్గర. ఈ కాలిటి పెట్టి మరి రాని చెట్టు పట్టుకోండి. ఒకటే సైడ్ 4 కూర్చున్నాం. వీడు ఒక 100 కిలోలు, నేను ఒక 65-70, వాడో 70, వీడో 40. దగ్గర ఎంతరా 618 వేసుకున్నా, 100 వేసుకున్నా, 300 కిలోలు. 300 కిలోలు 6 మందు సంచులు ఒక సైడ్ వేసినట్టు లెక్క. ఇటారు అటారు వేయచ్చు. దీన్ని బట్టి మేము ఎంత పర్ఫెక్షన్ తోటి ఎంత గట్టి కట్టినా మీకు అర్థమైపోతుంది కావచ్చు. ఇంకా మా టీం మొత్తం వస్తుంది రేపు. ఇవాళ ఇంకా 3 ఎక్కేది ఉన్నది. ఆ 3 ఎక్కిన తర్వాత కూర తేజగాడు వల్ల అటు. మీకు ఒకటి అర్థమైతే ఆరా, మనం ఇట్లా ప్లేస్లు వేసిన కట్టెలే బంద వస్తున్నాయి. అవిటికి ఇంకా మన కిందికే సపోర్ట్ ఇచ్చినాం కదా, కిందికి జారని. అవి మీరు ఎందుకు భయపడతారు నాకు అర్థమైతలేదు. ఏంది నువ్వుకెత్త భయపడవా? ఫైనల్ గా తాటి చెట్టు మీదకి అయితే వచ్చిరా. మొత్తం గోరాగా అయితే గోరాగా ఉంది. మొత్తం వాళ్ళు ఇంకా గడ్డ కూర్చున్నారు. కానీ నేనైతే మొత్తం ఎంత మీద ఉన్నో తెలుసా, కింద చూపిస్తా ఉడుర్రి. ఓ ట్రాక్టర్ కాడుంది. నేను కింద పడితే అయితే నా కిందనే పెద్ద అవుతుంది. ఆడ పడితే నా పని అయినట్టే. కింద పొలం నాటేస్తున్నా పడ్డా బురద అంటూ కావచ్చు. మొత్తం ఊర్లు కోసిరు కదా, గట్టిగా ఉంటుంది. పడ్డా నడుంబొక్క ఇరిగిపోతుంది. సో ఫైనల్ గా మనం తయారు చేసిన ట్రీ హౌస్ బేస్ వచ్చేసి ఇదే. దగ్గర ఎంత లేదన్నా ఒక 20 feet హైట్లో అయితే ఉంటుంది. సో ఫైనల్లీ మన ట్రీ హౌస్ బేస్ వచ్చేసి ఇప్పుడు 4 ఇక్కడనే పైన ఉంటాం. ఒకసారి డ్రోన్ షాట్స్ అయితే చూసేయండి, క్రేజీ ఉంటుంది. ఇక్కడ నవార్ అయితే ఒక బెండ్ అయిపోయింది, ఇంకొక బెండ్ ఉంది. దీన్ని ఇప్పి ఇప్పుడు ఆ పక్క ఉంది ఖాళీగా, ఆ పక్క చుట్టేయాలి. సో ఆల్రెడీ మీరు ఇవరి దాకా చూసారు కావచ్చు వర్క్ ఎంతవరకు అయింది అని చెప్పేసి. నవారి తెచ్చుకున్న నవారి కొద్దిగా తక్కువ పడ్డది, అందుకే వర్క్ ఇక్కడికి ఆపేసినాం. రేపు ఇంకింత నవారు తీసుకొచ్చి ఆ నవార్ని మొత్తం క్లోజ్ చేసేయాలి. అంతే ఇంకా దానికి కొద్దిగా లైటింగ్ అది సెట్ చేయాలి. రేపు ఫైనల్ అవుట్పుట్ అయితే చూస్తారు. సో ఫైనల్గా మన ట్రీ హౌస్ తయారు చేయడం స్టార్ట్ చేసి ఇప్పుడు 4వ రోజులోకి అయితే మనం అడుగు పెట్టేసినాం అనమాట. ఎస్టర్డే మీరు చూసిరు కావచ్చు ఎంత వర్క్ అయిందని చెప్పేసి. సో ఈ రోజు కూడా అదే వర్క్ని అయితే కంటిన్యూ చేసేస్తున్నాం. నవార్ అల్లడం అనమాట. ఒక సైడ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మీరు చూస్తారు కదా, ఇది వచ్చేసి మనకు కంప్లీట్ అయిపోయినట్టే. కాకపోతే దీన్ని కొంచెం టైట్ గుంజాలి. ఈ సైడ్ కొంచెం బాకీ ఉందన్నమాట, దీన్ని కూడా కంప్లీట్ చేసేస్తాం. ఇంకో బెండ్ వచ్చింది, బెండ్ ఎదురా ఇంకొక బెండ్ అయితే తీసుకొచ్చినాం అనమాట సరిపోక. సో తేజ నిన్న ఎక్కినంటే మళ్ళీ ఇలా కనబడుతుంది కావచ్చు. సో ఎటువంటి దీన్ని ఇలా కంప్లీట్ చేసేస్తాం. అంతేకాకుండా నైట్ టైం దీనికి మంచిగా లైటింగ్ చేసి అలా నైట్లో కూడా మీకు చూపిస్తాం. మొత్తానికైతే మన ట్రీ హౌస్ కోసం ఏదైతే బేస్ తయారు చేసినామో అది పర్ఫెక్ట్గా రెడీ అయితే అయిపోయింది. మీద చుట్టూ ఎండిపోయిన కొమ్మలన్నీ తీసేసినాం. మన నవారు చుట్టడం అయిపోయింది, బార్డర్ కంప్లీట్ అయిపోయింది. నేను ఆల్రెడీ మీరు చూసినట్టయితే మేము 4 మెంబర్స్ అయితే ఎక్కి దాన్ని ఎక్స్ట్రీమ్ టెస్ట్ అయితే చేసినాం.
ఈ రోజు ఏం చేయబోతున్నాం అంటే 6 మెంబర్స్ అయితే దాని పైనకి వెళ్ళబోతున్నాం అనమాట. పైకి ఎక్కిన తర్వాత చూద్దాం ఏ విధంగా ఉంటుంది ఏం కథ అని చెప్పేసి. Cheers. Badminton. Badminton. Wanna play games? Choo. Step aside for me. Doing the things that I wouldn't like. No, they lied to me. We're living life and I'm feeling right. Man drowning. Trying finna say I'm driving. Yeah, yeah. Man drowning. Oh yeah. I give you my heart, you still want my wallet. I give you my time, you want my pocket. Say you love me when the light they shine, but when it dark, you know they mind. I buy you gold and designer fits. Why you they flex for another click? Tell me why you they fall like queen when the clear say you know me. You they talk say you love me, da. Now my money, no be me, you. Bring my body, no be me, you. What do you want, girl? Now my money, love you want. Now my money, no be me, you. Bring my body, no be me, you. What do you want, girl? You the talk say you love me, die, but your eyes they lie. And every time I try, you they multiply, wahala. No be me go want the war, yeah. And baby, no be me go fight past power. సో ఇప్పటివరకు అయితే డే టైం ఫోటో అయితే చూసారు కదా మీరు మొత్తం మన ట్రీ హౌస్ బేస్ అయితే. ఇప్పుడు ఒకసారి నైట్ టైం ఫోటో కూడా చూడరు మీరు. You want my wallet, I give you my time, you want my pocket. Say you love me when the light they shine, but when it dark, you know they mind. I buy you gold and designer fits. Why you they flex for another click? Tell me why you they fall like queen when the clear say you know me. You they talk say you love me, da. Now my money, no be me, you. Bring my body, no be me, you. What do you want, girl? Now my money, love you want. Now my money, no be me, you. Bring my body, no be me, you. చూసారు కదా మన నైట్ టైం ఫోటో ఎట్లుంది ఏం కథ అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ అయితే వేయరి. ఇప్పటివరకు కూడా లైక్ చేయకపోతే లైక్ చేయరి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోరి. ఇంత ఎఫర్ట్ పెట్టి చేసినాం కదా, మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉండాలని కోరుతున్నాం. సో మొత్తానికి అయితే మన ట్రీ హౌస్ బేస్ ఏ విధంగా ఉంది, ఎట్లా క్రియేట్ అయిందని చెప్పేసి ఇవరి దాకా డ్రోన్ షాట్లో చూసిరు కావచ్చు. ఇవరి దాకా పిట్టలు లేకుండా మళ్ళీ అవి వచ్చేసినాయి, మళ్ళీ వాటి గూళ్ళు కట్టడం అయితే స్టార్ట్ చేసేసినాయి. సో ఇంత కష్టాన్ని మేము మర్చిపోవడానికి ఏం చేసినామంటే ఒక 2 లీటర్ థమ్స్అప్ అయితే తెచ్చుకున్నాం. తీసుకురా దీన్ని ఓషేరి వేసేద్దాం. అలాగే నెక్స్ట్ ఇంకా దీన్ని ఏ విధంగా మాడిఫై చేయమంటారు కింద కామెంట్ అయితే వేసేయండి. ఇప్పుడు ఈ నవ్వారు అల్లినాం కదా, జస్ట్ ఇప్పుడు మేము ప్రజెంట్ కూర్చోవడానికి దీన్ని క్రియేట్ చేసినాం. తర్వాత ఈ నవ్వారు కూడా పోతుంది. మాకున్న ఐడియా ప్రకారం అయితే ఇది ఇంకా ఘోరంగా మాడిఫై అయిపోతుంది. మీకు ఇంకేమైనా ఐడియా ఉన్నట్టయితే ఆ ప్రకారం చెప్పండి, దాన్ని చేయడానికి అయితే ట్రై చేద్దాం. మనం అనుకున్నాం చూడరా డైరెక్ట్ ఇప్పుడు కట్టు ఉంచుతున్నారు దానికి కొంగకు మొత్తం బయటికి పోయింది. ఇగో ఇడియో డైరెక్ట్ కిందనే రెడీమేడ్ పైన వచ్చేది అట్లా అనుకున్నాం. ఒక ఐడియా అనుకున్నాం ఇక్కడ కూడా ఫ్లైవుడ్ షీట్ వస్తుంది. ఇంకా గమ్మదిగా దీన్ని ఇంకా మస్తు చేంజ్ చేయాలి. ఈ బేస్ తయారు చేసి ఇచ్చేయడానికే మాకు 3 రోజులు పట్టింది. ఇంకా దీన్నే పెట్టుకుని కూర్చున్నాం అనుకోండి ఇంకో వారం రోజులు పట్టే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. సో అందుకే ఈ పార్ట్ని అయితే ఇక్కడ క్లోజ్ చేసేస్తున్నాం. దీనిపైన మీ సపోర్ట్ని బట్టి ఫర్దర్గా దీన్ని మాడిఫై చేసి యాజ్ ఏ లగ్జరీ రూమ్ లాగా క్రియేట్ చేసి అయితే మీకు చూపిస్తాం. ఏమంటారా? రెడీయా? ఎట్లుంది బేస్ అయితే కరెక్ట్ ఉంది. ఇప్పుడు నవర్ ఉన్నది కాబట్టి మీరు కొద్దిగా అడిట్ అవుతారు, కానీ దీని మీద ఫ్లైవుడ్ షీట్ పడ్డాయంటే మొత్తం అసలు మీరు కింద ఉన్నారా మీద ఉన్నారా అని కూడా అర్థం కాదు. అట్లుండదు. కిందకైనా చూస్తే భయం అవుతుంది, కానీ మీదకి నాకు మంచిగా ఆరామ్ సీట్ వండుకోవచ్చు పెట్టేసుకుని. Trying the sun, waving the wind, drifting along again. Squinting my eyes. సో ఫైనల్గా ఇది గైస్ మేము తయారు చేసిన ట్రీ హౌస్ అని చెప్పేసి బేస్ తయారు చేసినామని చెప్పేసి కామెంట్లు చేస్తారు కావచ్చు. దీని యాజ్ పార్ట్ 1 లాగా రిసీవ్ అయితే చేసుకోండి. దీన్ని ఇంకా మాడిఫై చేసుకొని పార్ట్ 2లో మీకు అయితే ప్రాపర్ ట్రీ హౌస్ అయితే చూపిస్తాం. సో ఫైనల్గా చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, టేక్ కేర్, బై బై.